ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంత దూరం నుంచి దర్శించినా కేవలం కొద్ది సెకన్ల పాటు మాత్రమే చూడగలిగిన ఆ అనుభూతి చిరస్మరణీయం. కోటి జన్మల పుణ్యఫలం. తిరుమల వెళ్లే ఎక్కువ శాతం మంది భక్తులకి శ్రీవారిని జయ విజయాల దగ్గర నుంచి, అంటే దాదాపు 70 అడుగుల దూరం నుంచి మాత్రమే దర్శించుకునేటువంటి భాగ్యం కలుగుతుంది. స్వామివారి అనేక రకాల సేవల్లో పాల్గొనేవారికి, అలాగే ఇతర దర్శన విధానాల ద్వారా దర్శనం చేసుకునే వారికి మాత్రం స్వామివారి గర్భాలయానికి దగ్గరగా వెళ్ళి శ్రీవారిని మరింత దగ్గరగా చూసేటువంటి మహాభాగ్యం కలుగుతుంది. అయితే అలా స్వామివారిని దగ్గరగా దర్శించుకునే భాగ్యం కలిగినటువంటి చాలామందికి కూడా దొరికినటువంటి ఆ కొద్ది క్షణాలు కేవలం శ్రీవారి మూల విరాట్టును మాత్రమే దర్శనం చేస్తారు, పులకాంకితులవుతారు. శ్రీవారి గర్భాలయంలో మూల విరాట్తో పాటు మరొక 4 విగ్రహాలు కొలువై ఉంటాయని, మూల విరాట్తో కలిపి వాటిని పంచబేరాలు అంటారు అనే విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. శ్రీవారి గర్భాలయంలో మూల విరాట్టుతో పాటు కొలువై ఉన్నటువంటి ఆ విగ్రహాల ప్రత్యేకతలేంటి, ఆ విగ్రహాలు భక్తులకు ఎప్పుడు దర్శనమిస్తాయి, వాటికి చేసేటువంటి సేవలేంటి, ఇలాంటి సంపూర్ణ విశేషాలతో కూడినటువంటి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియోను పూర్తిగా చూస్తే ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు శ్రీవారిని దగ్గరగా చూసే భాగ్యం కలిగినటువంటి క్షణాల్లో గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి ఆ పంచబేరాలను కూడా చూసి ఆ మూర్తులను మనస్సులో ముద్రించుకునేటువంటి అవకాశం లభిస్తుంది. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి, లేదా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. వీడియో లింకును అందరితో పంచుకోండి. ఓం నమో వెంకటేశాయ. పంచబేరాలు. బేరం అంటే సంస్కృతంలో ప్రతిమ, విగ్రహం, మూర్తి అని అర్థం. తిరుమల గర్భాలయంలో ఉన్న 5 విగ్రహాలను పంచబేరాలు అని పిలుస్తారు. ధ్రువబేరం, బలిబేరం, కౌతుక బేరం, స్నపన బేరం, ఉత్సవ బేరం అని పిలువబడే ఈ 5 మూర్తులకి వైఖానస ఆగమ ప్రకారం నిత్య కైంకర్యాలు జరుగుతాయి. మూల విరాట్కి స్నానం, ఊరేగింపు ఉత్సవం, శయనోత్సవం వంటి ఉపచారాలు నిర్వర్తించడం వీలు కాదు కాబట్టి శ్రీవారి గర్భాలయంలో కొలువై ఉన్న ఈ విగ్రహాలకు వైఖానస ఆగమం ప్రకారం నిత్య, వార, మాస, వార్షిక విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆనంద నిలయంలో కొలువైన ఈ పంచబేరాల్లో మూల విరాట్టు తప్ప మిగిలినవన్నీ పంచలోహమూర్తులు. ధ్రువబేరం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వైకుంఠం నుండి వచ్చి సాలగ్రామ శిలామూర్తిగా నిశ్చల ధీర గంభీర రూపంలో తిరుమల గర్భాలయంలో మనకు దర్శనమిచ్చే వెంకటాచలపతి మూల విరాట్టునే ధ్రువబేరం అంటారు. ధ్రువబేరం అంటే నేలలో పాతినట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి అని. ఆనంద నిలయంలో దర్పంగా చిద్విలాసమూర్తిగా కనిపించే ఈ స్వామియే బ్రహ్మాండ నాయకుడిగా, భక్తుల కొంగు బంగారంగా, నిత్య కళ్యాణ చక్రవర్తిగా కొలవబడే శ్రీ వెంకటేశ్వర స్వామి. సుమారు 1.5 అడుగుల పద్మపీఠంపై స్థిరంగా నుంచుని 8 అడుగుల ఎత్తుతో దివ్యమంగళ రూపుడై కొలువైన ఈ విగ్రహమే మనందరికీ తెలిసిన తిరుమల మూల విరాట్ స్వయంభూ శ్రీనివాసుడు. గురువారం సాయంకాలం, శుక్రవారం నాడు తప్ప ఇతర రోజుల్లో పద్మపీఠంపై ఉన్న స్వామివారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి. ఈ విగ్రహాన్ని ప్రతిరోజు అనేక సుందర పరిమళ పుష్పాలతోనూ, వజ్ర వైఢూర్య మణిమయ స్వర్ణ ఆభరణాలతోనూ అలంకరిస్తారు. ప్రతిరోజు 2 సార్లు తోమాల సేవ, 3 సార్లు అర్చన, నైవేద్యాలు నిర్వహిస్తారు.
ప్రతి మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవ, గురువారం తిరుప్పావడ సేవ, నేత్రదర్శనం, పూలంగి సేవ, శుక్రవారం శుక్రవారాభిషేకాలు ఈ మహామంగళమూర్తికి నిర్వహిస్తారు. చక్కని ముఖ కవళికలతో దివ్య తేజస్సుతో చతుర్భుజ రూపంలో విరాజిల్లుతూ ఉండే ఈ స్వామివారి ముక్కు మరీ ఎత్తు కాదు, చప్పిడీ కాదు. కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి. వైఖానస ఆగమశాస్త్రాన్ని అనుసరించి స్వామివారి మూల విరాట్టుకు ధరింపజేసే తిరునామానికి మామూలు రోజుల్లో 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరిని వినియోగిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రం వీటికి రెండింతలతో తిరునామాన్ని అలంకరిస్తారు. స్వామివారి నుదిటిపై నిత్యం పెట్టే ఈ నామం స్వామివారి కళ్లను దాదాపు కప్పివేస్తుంది. స్వయంభూ విగ్రహంలో భాగం కాని శంఖుచక్ర ఆభరణాలు, ఇరువైపులా 2 చేతుల్లో అమర్చబడిన అలంకారాయుధాలు, స్వామివారి శిరస్సు మీద నుదిటి పైభాగం వరకు కిరీటాన్ని ధరింపజేస్తారు. శ్రీవారి జటాజూటం భుజాలపై పడుతూ ఉంటుంది. హృదయ భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది. దిగువనున్న 2 చేతుల్లోనూ కుడిచేయి భక్తులకు కనిపిస్తూ వరాలు ప్రసాదించే వరదహస్తం. స్వామివారి ఎడమ చేయి నిత్యానంద కట్యావలంబిత ముద్రలో నడుము వద్ద మడచిన చేయిగా ఉంటుంది. నడుము క్రింద భాగంలో స్వామివారు ధోవతి ధరించి ఉంటారు. నందకం అని పిలువబడే సూర్య కఠారి కూడా నడుము క్రింద భాగంలోనే ఉంటుంది. సర్వాలంకార శోభితమై ఎన్నిసార్లు చూసినా, ఎంతసేపు చూసినా తనివి తీరని దివ్యమంగళ విగ్రహం తిరుమల శ్రీవారి ధ్రువబేరం. కౌతుక బేరం. ఆగమశాస్త్రానుసారం ప్రతి ధ్రువబేరానికి కౌతుక బేరం ఉంటుంది. తిరుమల శ్రీవారి పాదపీఠం దగ్గర కొలువై ఉండే కౌతుక బేరం లక్షణాలు శంకుచక్రాలు మినహా పూర్తిగా ధ్రువబేరంలాగానే ఉంటాయి. ఈ మూర్తినే పురుషబేరం, భోగ శ్రీనివాసుడు, మనవాళ పెరుమాళ్ అని కూడా పిలుస్తారు. మనవాళన్ అనే తమిళ పదానికి పెళ్లి కొడుకు అని అర్థం. నిత్య పెళ్లి కొడుకులా అన్ని భోగభాగ్యాలను అనుభవిస్తూ ఈ స్వామి సార్థక నామధేయుడయ్యాడు. పూర్తి వెండి కవచంతో సుమారు 1.5 అడుగుల ఎత్తు ఉండే ఈ వెండి విగ్రహాన్ని 7వ శతాబ్దంలో పల్లవరాణి సామవై బహుకరించిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ప్రతిరోజు ఆలయంలో జరిగే సకల మర్యాదలు, సేవా కైంకర్యాలు శ్రీవారి దివ్యమంగళ పాదాల వద్ద ఉండే ఈ భోగశ్రీనివాసమూర్తికే చెందుతాయి. ప్రతి ఉదయం ఆకాశగంగ తీర్థంతో అభిషేకం, ప్రతి బుధవారం బంగారు వాకిలి ముందు సహస్ర కలశాభిషేకం, ప్రతిరోజు బంగారు పట్టు పరుపుపై పవళింపు సేవ ఈ భోగశ్రీనివాసుడికే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ధనుర్మాసంలో మాత్రం ఈ భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణుని వెండి విగ్రహానికి ఏకాంత సేవ జరుగుతుంది. బలిబేరం. మూల విరాట్టుకు ఎడమవైపు కొలువుండే ఈ బలిబేరాన్నే అనిరుద్ధ బేరం, దర్బారు శ్రీనివాసుడు, కొలువు శ్రీనివాసుడు, లేఖన శ్రీనివాసుడు, అళగిప్పిరాన్ అని కూడా పిలుస్తారు. ఈ చిన్న శ్రీనివాసమూర్తే దేవస్థానం మొత్తాన్ని పర్యవేక్షించే అధికారమూర్తి. బంగారు వాకిలి దాటి ఈ స్వామి ఎప్పుడూ బయటకు రారు. ప్రతిరోజు తోమాల సేవ అయిన తర్వాత నిర్వహించే దర్బారు సేవ సమయంలో స్నపన మండపంలో బంగారు సింహాసనం ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాల మధ్య ఈ దర్బారు శ్రీనివాసుణ్ణి వేంచేపు చేసి ఛత్రచామర మర్యాదాపూర్వకంగా సార్వభౌమోచిత సత్కారాలతో ఆస్థానం నిర్వహిస్తారు. ప్రతిరోజు నిర్వహించే ఈ దర్బారు కొలువులో ఆనాటి పంచాంగ శ్రవణం, ముందు రోజు ఆదాయ వ్యయాలతో పాటు నిత్యాన్నదాన పథకానికి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు స్వామివారికి మనవి చేస్తారు. ఆర్జిత సేవలు, ప్రసాద విక్రయాలు, హుండీ ద్వారా వచ్చిన కానుకల వివరాలు పైసలతో సహా లెక్కగట్టి స్వామివారికి వినిపిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఏకాంత సేవలో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా ఆలయ ప్రాంగణం దగ్గర కూర్చుని
చెవులారా ఈ సేవ విని తరించవచ్చు. స్నపన బేరం. శ్రీవారి కుడివైపున 7 అంగుళాల పీఠంపై కొలువై ఉండే శ్రీదేవి భూదేవి సహితమైన ఈ 18 అంగుళాల పంచలోహ స్నపన బేరాన్ని అచ్యుత బేరం, ఉత్సవ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, వెంకట తురైవారని కూడా పిలుస్తారు. మూల విరాట్లాగా ఈ విగ్రహం అతి పురాతనమైనది. 14వ శతాబ్దం వరకు ఈ విగ్రహమే ఉత్సవ విగ్రహంగా వ్యవహరించబడేదిట. అప్పట్లో బ్రహ్మోత్సవాల్లో ఈ విగ్రహాన్ని ఊరేగిస్తున్నప్పుడు అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఈయన్ని ఉగ్ర శ్రీనివాసుడిగా గుర్తించి ఊరేగింపులు నిలిపివేశారు. అయితే ఏడాదికొకసారి మాత్రం కార్తీక మాసంలో వచ్చే కైశిక ద్వాదశి నాడు తెల్లవారుజామున తోమాల సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసునికి అభిషేకాదులు నిర్వహించి పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలు అలంకరించి మాడవీధుల్లో ఊరేగిస్తారు. ఊరేగింపు పూర్తయిన తరువాత ఆలయంలోని రంగమండపంలో సర్వభూపాల వాహనంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని వేంచేపు చేసి నైవేద్య నీరాజనాలు సమర్పించి గర్భగుడికి చేరుస్తారు. ఇది సూర్యుడి కిరణాలు తాకకూడని విగ్రహంగా భావించి సూర్యోదయానికి బాగా ముందే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఉత్సవ బేరం. ఆనంద నిలయంలో కొలువైన శ్రీనివాసుడికి ఎన్ని పేర్లు ఉన్నా ఈ ఉత్సవ బేరానికి మాత్రం మలయప్ప అని పేరు. మలయప్ప కోనలో లభ్యమైన విగ్రహం కనుక ఈ మూర్తికి మలయప్ప స్వామి అనే పేరొచ్చింది. మూల విరాట్టుకు ఎడమవైపు తామర పువ్వు ఆకారంలో ఉండే పీఠం మీద శ్రీదేవి భూదేవి సమేత స్వయంభూ విగ్రహాలు కొలువై ఉంటాయి. తిరుమలలో జరిగే అన్ని ఉత్సవాలకు, ఊరేగింపులకు నాయకుడు ఈ 30 అంగుళాల మలయప్ప స్వామి. ఆలయం బయట జరిగే కళ్యాణోత్సవం, నిత్యోత్సవం, వారోత్సవం, మాసోత్సవం, బ్రహ్మోత్సవం, వార్షికోత్సవాలలో భక్తులకు నిత్యమూ దర్శనమిచ్చే ఉత్సవమూర్తి ఈ మలయప్ప స్వామి. అనేక స్వర్ణాభరణాలతో పాటుగా వజ్రకవచము, ముత్యాల కవచము కూడా ఈ మలయప్ప స్వామి స్వంతం. ఇవి తిరుమల గర్భాలయంలో కొలువై ఉన్న పంచబేరాల విశేషాలు. ఈ పంచబేరాలతో పాటుగా గర్భాలయంలో సుదర్శన చక్రం, ఆంజనేయ సహిత సీతారామ లక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణుల పంచలోహ ఉత్సవ ప్రతిమలు కూడా నెలకొని ఉన్నాయి. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు శ్రీవారిని దగ్గరగా చూసే భాగ్యం కలిగినప్పుడు ఆ స్వామివారి దివ్యమంగళ స్వరూపంతో పాటు ఆనంద నిలయంలో కొలువై ఉండేటువంటి ఈ పంచబేరాలను కూడా ఒక్క క్షణం పాటు దర్శించి తరించండి. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి.